సో నాగరాణి గారు రెడీయా మీరు? రెడీ. మీరు కంద ఉల్లి కూర అన్నారు కదా? ఓకే ఓకే, మరి కంద ఉల్లి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కంద ఉల్లి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద 200 గ్రాములు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు. వేస్తున్నానండి ఆయిల్. వేయండి. చాలండి. పోపు దినుసులు తర్వాత పోపు దినుసులు వేసాను మేడం. వేశారు. ఎండుమిర్చి వేస్తున్నాను. వేయండి. ఓకేనా? ఓకే. తర్వాత ఏం వేద్దాం? కరివేపాకు. కరివేపాకు వేయండి. ఇది నేను పట్టుకుంటాను. ఓకే. అదేమిటి? ఉల్లి పేస్ట్ అండి. ఉల్లి పేస్టా అల్లం వెల్లుల్లి పేస్టా? ఉల్లిపాయ పేస్ట్. ఉల్లి పేస్ట్. ఉల్లి పేస్ట్. ఇందులో ఇది ఎందుకు ఎల్లో కలర్ లో ఉంది? పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయ పేస్ట్ చేశారు. సో ఇదేంటి అంటే పచ్చి ఉల్లిపాయలు పేస్ట్ చేశారా లేకపోతే ఉడికించిన ఉల్లిపాయలు? తర్వాత ముక్కలు, కంద ముక్కలు. దీంట్లో కూడా పసుపు వేసి ఉడికించారా? చాలా భద్రంగా వంట చేస్తున్నారు ఏంటండి మీరు? మీద పడుతుంది మీ శారీ ఖరాబ్. ఇదిగో ఇది ఉంది చూసారా, ఇది పడనివ్వదు. ఇది ఎందుకు పెట్టుకుంటున్నాను నేను, అందుకనే. ఓకే ఓకే. సాల్ట్ అండి. మీ కూర చాలా సౌండ్ ఎక్కువ చేస్తుంది, చాలా అల్లరి చేస్తుంది, పైకి ఎగురుతుంది. సో ఉప్పు ఆల్రెడీ బోళ్ళు పసుపు వేసారు, మళ్ళీ పసుపు వేయాలా? కలర్ కోసం అండి. ఓకే. ధనియాల పొడి, అది లైట్. ఇక్కడేమో ఉప్పు వేసారు, ఇక్కడేమో పసుపు వేసారు, ఇక్కడ ధనియాల పొడి వేసారు. ఇప్పుడు అన్ని కలిపి కలపండి సరిగ్గా. సో నాగరాణి గారు ఏమిటి, మీరు ఏమైనా జాబ్ చేస్తుంటారా లేకపోతే? బ్యూటీషియన్ అండి. బ్యూటీషియన్. మళ్ళీ అది కాకుండా విసు 24 ఫ్రేమ్స్ లో యాక్టింగ్ నేర్చుకుంటున్నానండి. ఓ ఇంట్రెస్టా మీకు? చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఓల్డ్ సినిమాల్లో పిఎల్ నారాయణ గారు ఉంటారు కదా, ఆయన ఎవరో కాదు మా తాతగారే. ఓ సో ఇది అలా కంటిన్యూ అయింది. 50 ఇయర్స్ ఇండస్ట్రీ. 50 ఇయర్స్ ఇండస్ట్రీ. అయితే మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది యాక్టింగ్ లో? ఇప్పుడు వచ్చింది. ఓకే. ఇప్పుడు తర్వాత కొంచెం కారం వేయాలి. కారం. పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నారు, వేయలేదేంటి? పచ్చిమిరపకాయలు కొంచెం మధ్యలో వేద్దామని చెప్పి ఆగానండి. ఎందుకంటే ఇది పచ్చిమిరపకాయలు పెడితే టేస్ట్ అంత ఘాటు కొట్టేస్తుంది. ఓహో, అందుకోసం. ఓకే. వంటలో ఎవరి టెక్నిక్స్ వాళ్ళవి. గుంటూరు జిల్లా బాపట్ల అండి నాది, మా వారిదేమో గుంటూరు. మేము కూడా గుంటూరు, అది వరకు బోల్డ్ సార్లు వచ్చానండి ఊరించే వంట కోసం. అవునండి. మిర్చి అడిగలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా తిన్నాను. బాగా కారం కూడా పుట్టింది. ఇప్పుడు చూసుకోండి సరిపోతుంది. అదే అంటే 1 స్పూన్ అన్నారు కదా, కొంపతీసి ఆ స్పూన్ అంతా వేసేస్తారేమోనని. అండి ఇది పచ్చికారం కదండి. నో, ఆవిడ అలా వెయ్యరు, ఎంత కావాలో అంతే వేస్తారు. మా ప్రోగ్రామ్ చూస్తుంటారండి? చాలా ఇంట్రెస్ట్ అండి మీ ప్రోగ్రామ్. కొంచెం వాటర్ చాలా చాలా. అదేమిటి? ఇది మధ్యలో మళ్ళీ వేయాలండి. ఉల్లిపాయ పేస్టా? ఉల్లిపాయ కూరే, ఉల్లి కూర కదండి. ఉల్లి. సో ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని దాన్ని ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇంకొద్దిగా లాస్ట్ దించే ముందు 10 మినిట్స్. మరి అప్పుడు పచ్చివాసన అట్లా ఏం రాదా? ఏం రాదు. నో, ఆల్రెడీ ఉడకబెట్టింది కదా కాబట్టి రాదంటారు. తర్వాత ఏం చేద్దాం? అయిపోయింది. తీసేయచ్చా? తీసేయచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ పక్కన ఏదో పేస్ట్ పెట్టారు, ఇది వేయలేదు ఎందుకు? యూజ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో అక్కర్లేదా? ఇప్పుడు కట్టేస్తున్నాను. కట్టేసాను. ఓకేనా? ఓకే. దాని ఇక్కడ పెట్టండి. ఓకే అండి, మరి కంద ఉల్లికూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కంద ఉల్లికూర తయారు చేసే విధానం: ముందుగా కంద ముక్కల్లో పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్, ఉడికించిన కంద ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కంద ఉల్లికూర రెడీ.